2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి నమస్కారం. గారు. లాస్ట్ వీడియోలో మీరు కోరికలకు సంబంధించినటువంటి విషయం చెప్పినప్పుడు అంటే ఈ డబ్బుకు సంబంధించిన విషయంలో పర్టికులర్గా మీరు చెప్పేటప్పుడు ఆ విజువలైజేషన్ అనేది పక్కా ఫ్రేమ్ క్లియర్గా కనిపించాలని చెప్పేసి అన్నారు. బ్లూ ప్రింట్ ఇవ్వాలి, మన సబ్ కాన్షియస్ మైండ్కి బ్లూ ప్రింట్ ఇవ్వాలి, ఇస్తేనే అది నిజం అవుతుంది. సో అది ఇచ్చి హ్యాపీగా అఫర్మేషన్ చేసుకుంటే దాని నుంచి ఏ విధంగా మనం డెవలప్ అవుతాము మనీ పరంగా అనే దానికి నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎందులో ఏం చెప్తున్నారు? ఇప్పుడు డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఒక ఫిలిం తీస్తాడు, దాంట్లో ఏముంది మాత్రం అదే తెర కనిపిస్తుంది, కొత్తగా ఏం కనిపిస్తుంది అక్కడ, ఇతను ఏం చేస్తాడో అది మాత్రమే కనిపిస్తుంది. అలాగే మీరు బ్లూ ప్రింట్ అనేది చాలా క్లియర్గా ఉండాలి, ఉన్నప్పుడే అది మీకు తీరుతుంది కోరిక. ఓకేనా? ఇప్పుడు మనము మన వీడియోలు కానీ లేకపోతే టీవీలో కానీ చూస్తున్నప్పుడు, యూట్యూబ్లో కానీ చూస్తున్నప్పుడు ఆహా ఈ వ్యక్తి ఎంత బాగా పాడుతున్నాడు రా, చాలా బాగా పాడుతున్నాడు, మన మనసు అనేది ఉప్పొంగుతుంది. అంటే అందరూ పాడే విధానం వేరు, ఒక వ్యక్తి మీద మనకు ఒక కాన్సన్ట్రేషన్ కలుగుతుంది, వాళ్ళ మీద ఉన్న అభిమానం కావచ్చు, వాళ్ళ పాడే శైలి కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా ఒక శిల్పి ఉన్నాడు, ఆ యొక్క శిల్పాన్ని చూసి ఎంత అందంగా చెక్కాడు రా. లియనార్డో డావిన్సీ ఉన్నాడు, ఆయన ఎన్నో శిల్పాలు చెక్కాడు, బౌలెడ్ చెక్కాడు. అనుకోకుండా ఒక మేరీ మాత జీసస్ క్రైస్ట్ ఇలా ఎత్తుకున్న అది ఏదైతుందో ఆ స్కల్ప్టర్ అనేది చాలా ఫేమస్ అయింది, వరల్డ్ ఫేమస్. చాలామంది అడిగారు ఆయనకి, ఏమయ్యా ఎంత గొప్పగా చెక్కావే, అంత అద్భుతంగా ఎలా చెక్కావన్నాడు. ఆయన అన్నాడు కదా, ఏం లేదు, రోజు వాళ్ళకి వెళ్తుంటే ఆ రాయి ఉన్నది, పెద్ద రాయి, దాని ముందు నుంచి వెళ్తుంటే దాంట్లో ఆటోమేటిక్గా నాకు జీసస్ క్రైస్ట్ మేరీ కనిపించారు, నేనేం లేదు సింపుల్గా వేస్టేజ్ అంతా తొలగించాను, వాళ్ళు బయటకు వచ్చారు అన్నాడు. అంటే అదంతా అద్భుతంగా ఉంది ఆ శిల్పం, ఆయన ఎన్నో చెక్కాడు, దాంట్లో ఇది చాలా అద్భుతమైన. అలాగే ఒక డ్యాన్సర్ ఉన్నాడు, ఎంత బాగా డ్యాన్స్ చేస్తాడు, అసలు ఊహించలేం మనం. ఇప్పుడు ప్రభుదేవ స్టైల్ ప్రభుదేవదే, అలాగే మైకేల్ జాక్సన్ స్టైల్ మైకేల్ జాక్సన్దే, ఇలా బోలెడు మంది ఉన్నారు, ఎవరి స్టైల్ వాళ్ళది. అది ఎందుకు అలా ఏర్పడింది, వాళ్ళు ఎందుకు అలా అంత ఫేమస్ అయినారు? విచిత్రం ఏం జరుగుతుందంటే మీరు గమనించండి, ఒక సింగర్ ఉన్నాడండి, ఆ సింగర్ ఖాళీగా ఎప్పుడు కూర్చోడు, మీరు చూడండి 24 గంటలు కూడా తన సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి కూర్చోగానే ఏదో కూని రాగం ఏదో ఇట్లా రాగం తీస్తుంటాడు, ఆయనకు తెలియకుండా తీసేస్తుంటాడు. ఎందుకంటే ఆ కళలో అతను నిష్ణాతుడైనప్పుడు ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ ఏర్పడుతుంది. సబ్ కాన్షియస్ మైండ్తో ఎప్పుడైతే కనెక్ట్ ఏర్పడుతుందో అప్పుడు ఆయనకు తెలియకుండానే దాంట్లోనే నిమగ్నమై ఉంటాడు. ఆయన ఎక్కడ కూర్చున్నా, అడవిలో కూర్చున్నా సరే, బాత్రూంలో వెళ్ళినా సరే, భోజనం చేస్తున్నా సరే, అవే ఆలోచిస్తుంటాడు, అవి మాత్రమే తిరుగుతుంటాయి. ఏదో ఒక వాయిస్ నుంచి ఒక సంగీతం కానీ లేకపోతే గీతం కానీ లేకపోతే ఒక వాయిస్ అనేది ఎప్పుడు వస్తుంటుంది. అది ఒక డ్యాన్సర్ ఉన్నాడు, ఒక మీటింగ్లో ఉన్నా సరే చిన్నగా ఇలా 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 కాలు కలుపుతాడు, లేదంటే చేతులు ఇలా ఇలా అంటుంటాడు, అవునా కదా? ఇప్పుడు ఒక శిల్పి ఉన్నాడు, స్కల్ప్టర్ ఉన్నాడు, చేతులు ఏదో ఒక బొగ్గు ముక్క ఉంది లేకపోతే ఒక శుద్ధ ముక్క ఉంది, మాట్లాడుకుంటానో లేకపోతే ఏదో చేస్తూ దాన్ని చిన్నగా ఇట్లా ఇట్లా గొర్రెలతో చెక్కేసి శిల్పం చేసేస్తాడు. అంటే వాళ్ళకు తన అణువున ఆ యొక్క అభ్యాసం అనేది అలవాటు అయిపోయింది, అణువున అభ్యాసం అనేది అలవాటు అయిపోయింది వాళ్ళకి. మనం ఆశ్చర్యపోతాం. నేను ఒక వీడియో చూశాను, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు మాటలు రావు, నిగ్రో, మాటలు రావు అతను. ఓకే, మొత్తం ఆయన లైఫ్ చూపించారు. ఊరికట్లా వెళ్ళాడు ఫారెస్ట్కి, అక్కడ ఖడ్గమృగం ఒకటి కనిపించింది ఆయనకి. ఆ తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఏనుగు కనిపించింది, ఏనుగు పిల్ల రెండు కనిపించింది. ఇంకేం లేదండి, అక్కడ నుంచి ఆయన ఇంటికి వచ్చేసాడు, కొద్దిగా క్లే తీసుకున్నాడు, క్లే తీసుకొని ఇట్లా ఇలా 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 అని చెప్పేసి అక్కడ ఏనుగు ఎలా కనిపించిందో అంత స్వచ్ఛంగా అంత ఒరిజినాలిటీగా స్టాచ్యూ తయారు చేశాడు 5 నిమిషాల్లో ఆ క్లేతోనే. అలాగే ఖడ్గమృగం కూడా యాజ్ ఇట్ ఈస్గా తయారు చేశాడు. అప్పుడు కొందరు ఆర్టిస్టులు ఉంటారు చూస్తూ వేయగలుగుతారు బొమ్మలు, అవును, కానీ అది ఊహించింది అక్కడ చూసి సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయింది, దాన్ని వచ్చేసి అంత స్పాట్లో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తయారు చేయడం అంటే ఎంత సృజనాత్మక శక్తి. అవును, అది ఎలా సాధ్యమైంది అంటే ఆ పిక్చర్ క్లియర్గా ఆయన సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయింది. అలాగే మీ జీవితంలో డబ్బు, సంపద, ఐశ్వర్యం, మీ యొక్క రిచ్నెస్ అనేది మీకు అలా ఫిక్స్ కావాలి. అర్థమవుతుందా? ఒక కళాకారుడు ఏ విధంగా అయితే దాంతో 24 గంటలు అనుసంధానమై ఉన్నాడో తన కళతోనే, అలాగే డబ్బు, సంపద, ఐశ్వర్యంతో కూడా మీరు 24 గంటలు అనుసంధానమై ఉండాలి. మీరు ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా 24 గంటలు డబ్బు, సంపద మీద ప్యాషన్ పెంచుకోవాలి. అది ఎలా ఉండాలంటే ఒక బిల్డింగ్ చూశారు, ఒక దాని గురించి ఊహించాలి, అది ఒక ఇంటీరియర్ ఎలా ఉంది. అప్పుడు ఇంకో బిల్డింగ్ చూశారు, దాని ఇంటీరియర్ ఎలా ఉంది. ఇప్పుడు మీరు కొనే బిల్డింగ్కి మీరు ఇంటీరియర్ ఎలా చేయించాలి మీకంటూ మీరు ఊహించుకోవాలి. అంటే దానికంటే భిన్నంగా ఉండాలి. ఒక ఇల్లు ఉన్న ఇంటీరియర్ ఇంకో రకంగా ఉండదు.
ఆ తర్వాత ఈరోజు ఇంత డబ్బు వచ్చింది, దీన్ని మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి? పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయండి, వాళ్ళు ఎప్పుడు డబ్బు పెట్టుకొని కూర్చోరు. అవును. వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు మహా మేధావులు ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే ఈరోజు ఇంత అమౌంట్ వచ్చింది, దీన్ని మళ్ళీ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే షేర్లలో కానీ లేకపోతే ఇంకేదైనా బిజినెస్లో కానీ దాన్ని స్ప్రెడ్ చేయాలి. వాళ్ళ పని ఏం లేదు. ఇప్పుడు కంపెనీ కోసం పనిచేసే వర్కర్స్ వేరు, ఆఫీసర్స్ వేరు, అలాగే డెవలప్మెంట్ ఆఫీసర్స్ వేరు, ఫీల్డ్ మీద వారు వెళ్ళే వాళ్ళు వేరు. వీళ్ళందరూ వచ్చిన అమౌంట్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలని వేరే వాళ్ళు ఉంటారు, ఇన్వెస్టర్స్. వాళ్ళు ఒక టీం ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు అన్నీ అంతే, 24 గంటల ఆలోచనలు. వాళ్ళకు ఒక టైం ఉంటుంది, ఆ టైం లోపల ఆ అమౌంట్ని వెంబడే ఈరోజు పెట్టేసేయాలి. ఈరోజు ఒక 10 కోట్లు ఆపేమంటే అది లాస్. అది దేంట్లో పెట్టేసాము, రేపు 11 కోట్లు వస్తాం, ₹1 కోటి అయితే లాభం వస్తుంది ఒక రోజులో, లేదా 24 అవర్స్లో, లేదా 5-6 అవర్స్లో. ఆలోచనలు అవే ఉంటే వాళ్ళకి ఇంకేం ఆలోచన ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇంటికి సరిపడా వనరులు ఆ సంస్థ సమకూరుస్తుంది, ఇంటి గురించి ఆలోచించే పని లేదు. ఆ పెద్ద పెద్ద సంస్థలు ఎలా ఉంటుందంటే, అప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు, ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంది. ఆ ఫ్యామిలీ వివరాలన్నీ తీసుకుంటుంది ఆ సంస్థ, తీసుకొని అలా పిల్లల బర్త్డే ఉంది, అవును, ఆ వ్యక్తి అక్కడ ఢిల్లీలో ఉంటాడు. ఈ కంపెనీ సంబంధించిన వాళ్ళు ఇంటికి వెళ్ళేసి ఆ పిల్లల బర్త్డే హ్యాపీ వచ్చేసి అతని ఫోటోలు పెడతారు. అంటే ఎందుకు ఇది? అతనికి ఇంకా వేరే బర్డన్ ఏమి ఇవ్వరు, ఇంటి గురించి ఆలోచించే ఆలోచనలు అవన్నీ ఆయనకి ఇవ్వరు. ఆయన ఆలోచనలు కేవలం ఏంటి, ఆ పెట్టుబడిని ఎలా రెట్టింపు చేయాలనే ఆలోచనలు మాత్రమే ఉంటాయి వాళ్ళకి. అర్థమవుతుందా? అంటే 24 గంటలు ఒక కళాకారునిలాగా, లేదంటే దాంట్లో నిమగ్నం అయిపోయి ఆలోచనలు తప్ప వేరే ఆలోచనలు కలిగి ఉండవు. మీరు ఆ స్థాయికి వెళ్ళాలి, అప్పుడే మాత్రం మీకు డబ్బు సంపాదన నిరంతరం ప్రవాహం, ఒక గంగా ప్రవాహంలాగా మీ దగ్గరకు వస్తుంది. ఎక్కడ కూడా మీరు ఖాళీ ఉండడానికి లేదు. ఏ పని చేస్తున్నా సరే ఆ డబ్బు గురించి, ఐశ్వర్యం గురించి, సంపద గురించి ఆలోచన మాత్రమే కలిగి ఉండాలి. ఇంకా వేరే ఆలోచనలు ఎవి కూడా రావద్దు. అంటే అలా అనుసంధానం అయిపోవాలి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్తో, దానికి అలవాటు చేయాలి. అయినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా సరే ఇవే ఆలోచనలు తిరుగుతాయి అన్నమాట. అప్పుడు మీరు కోరుకునే అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ కనెక్టివిటీ అనేది మీరు ముందు దాన్ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి, అప్పటిదాకా మీ దగ్గర డబ్బు సంపద రాదు. వాళ్ళందరూ వాళ్ళ బిజినెస్ మీద పెడుతున్నారు, ఒక మేధావి దాన్ని పరిశోధించే దాని మీద పెడుతున్నాడు, ఒక యోగి తన యోగంలో ఒక స్థాయికి వెళ్ళడానికి మీద పెడుతున్నారు, ఒక సైంటిస్ట్ తన పరిశోధన మీద పెడుతున్నారు, ఒక ఇన్వెస్టర్లో పెట్టుబడి మీద పెడుతున్నారు. మీరు డబ్బు సంపద మీద పెట్టండి, వాళ్ళు చేసేది అదే. కాకపోతే వాళ్ళ ఒక కళల్లో వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోతున్నారు, దాని మీద దృష్టి పెట్టి. మన డబ్బు సంపద మీద దృష్టి పెట్టేసి మనం ఇలా పైకి వెళ్ళిపోతాం అంతే. ఇంతే సింపుల్, ఇంకేం లేదండి. ఎవరు చేసేదని అదే. అంటే నేను అనేది ప్యాషన్ కలిగి ఉండాలి, దాని మీద ప్యాషన్ కలిగి ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. ప్యాషన్ అంటే ఏంది? నిరంతరమైన ఆలోచన దాని మీదనే ఉండాలి. ఎంత ఈజీ అండి ఇది, అంతకంటే ఏం లేదు. సైంటిస్ట్ ఏం గొప్పవాడు కాదు, యోగ ఏం గొప్పవాడు కాదు, ఎవడేం గొప్పవాడు. నీ సబ్జెక్ట్లో నువ్వే గొప్పవాడు, నిన్ను మించిన వాడు లేడు. నీకంటూ ఒక యాటిట్యూడ్ ఉంటుంది, నీ యాటిట్యూడ్ మళ్ళీ వేరే వాడికి రాదు. కాబట్టి నువ్వే గొప్పవాడి, నీలా ఇంకో మనిషి లేడు కదా, నువ్వే గొప్పవాడి. నీలా ఇంకో మనిషి ఉన్నప్పుడు నువ్వు గొప్పవాడి కాదు, వాడితో మీరు సరి చూసుకోవాలి. నీలాంటి మనిషి అక్కడ పుట్టడు, ఉండడు కూడా. ఆలోచనలు కానీ కాకపోతే విధి విధానంలో ఏదో తేడా ఉంటుంది. కాబట్టి నిన్ను మించిన వాడి ప్రపంచంలో లేడు. అది బాగా గుర్తెరిగి మీరు ముందుకెళ్ళండి. గుడ్. ఎవరి యాటిట్యూడ్ వాళ్ళకు ఉంటుందని. ఎస్, దాన్ని ప్యాషన్గా మార్చుకోవాలి. ప్యాషన్ ఒక్కొక్కరు వాళ్ళ సబ్జెక్ట్లో ప్యాషన్గా మార్చుకున్నారు. మీరు సింపుల్ డబ్బు సంపద మీద మార్చుకుంటారు, సాధిస్తారు అంతే. కొంతమంది అంటూ ఉంటారు డబ్బు వచ్చిన తర్వాత అహం కూడా పెరుగుతుంది అని. అది పిచ్చి మాటలండి. అది ఎప్పుడు పెరుగుతుందంటే చిన్నప్పటి నుంచి వాడు డబ్బు చూడాడు, అర్థమైందా? ఉన్న పొలం మధ్యలో ఒకసారి సిరి వచ్చింది అనుకోండి, వాడికి అహంకారం వస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే డబ్బు గురించి తెలుసుకున్న వాడికి మాత్రం అహంకారం రాదండి. డబ్బు యొక్క ఔన్నత్యం, దాని యొక్క గొప్పతనం, దాని యొక్క పవిత్రత అనేది ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఇక డబ్బు మీద అహంకారం వచ్చే ప్రసక్తే లేదు. నా క్లాస్కి వస్తే అసలు డబ్బు మీద ఎంత మంచి అభిప్రాయం ఏర్పడుతుందంటే అహంకారం అనేది కించిత్ కూడా ఉండదండి. డబ్బు ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటిది, అది సంపద అనేది ఒక మహిమాన్వితమైనటువంటిది, అది ఒక పూజనీయమైనది. ఆ తర్వాత అది ఎప్పుడైతే మంచి తెలుసుకుంటాడో ఇంకా అహంకారం అనేది ఉండదు. అది తెలుసుకోక అహంకారం వచ్చేసి మళ్ళీ ఫెయిల్ అయిపోతారు, మళ్ళీ లాస్ అవుతారు. నేను అదే చెప్తాను కదా, ఇప్పుడు మళ్ళీ బిజినెస్ క్లాస్ కూడా చేయబోతున్నాం మనం. జనవరి 6 ఫిబ్రవరిలో మనం బిజినెస్ క్లాస్ చేయబోతున్నాం. పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఎలా లాస్ అవుతారు, ఎందుకు లాస్ అవుతారు, వాళ్ళ ఆలోచన విధి విధానం ఎలా ఉంటుంది. కొందరు ఎక్కడ కూడా లాస్ కాకుండా ఎప్పుడు ముందుకు ఎందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే అంబానీ బ్రదర్స్ ఉన్నారు, ఇద్దరు. ఒకళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు, ఒకరు ఫెయిల్ అయిపోయినారు. ఎందుకు ఫెయిల్ అయిపోయినారు? ఇప్పుడు ఆయనకు బిజినెస్ గురించి తెలుసు, ఈయనకు బిజినెస్ గురించి తెలుసు. చిన్నప్పటి నుంచి అన్ని వ్యవహారాల్లో ఇద్దరు పాల్గొన్నారు. మరి అతను టాప్ లెవెల్ ఎందుకున్నాడు, ఇతను ఎందుకు ఫెయిల్ అయిపోయినాడు? ఆ తేడా ఏంటి అనేది మనం చెప్పగలుగుతాం అనమాట దాంట్లో. ఓకే, అలాంటివి చాలా ఉంటాయండి, బిజినెస్ క్లాస్లో చాలా ఉంటాయి. అవన్నీ మనకి ఎప్పుడైతే దాని మీద అవగాహన, ఎప్పుడైతే ప్రేమ అభిమానం కలిగిందో ఇంకా అహంగం అనేది ఉండదు. అహం వస్తే మాత్రం ఎవడు కూడా ముందుకెళ్ళాడు, అయిపోతుంది అంతే, అక్కడికి అయిపోతారు. కాబట్టి మన సబ్జెక్ట్లో అహం కానీ లేకపోతే అట్లాంటిది ఏమో డబ్బు రాగానే ఎక్కడికి వెళ్ళిపోవటం, నేనేమో అయిపోయినా, నన్ను మించిన వాళ్ళు, అట్లాంటి కాదు.
అహంకారం అనేది ఎప్పుడు పనికిరాదు. ఇక్కడ రెండు ఉంటాయి, అహంకారం వేరు, గర్వం వేరు. గర్వంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే, అంటే మిమ్మల్ని మీరు దృఢపరుచుకుంటున్నారు. కానీ అహంకారం చెప్పుకున్నారనుకోండి ఫెయిల్ అయిపోతారు. నన్ను మించి వాడెంత వీడెంత ఎప్పుడు మాట్లాడొద్దండి. హెడ్ వెయిట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. డబ్బు విషయంలో వాడెంత వీడెంత అని ఎప్పుడు మాట్లాడొద్దు. ఎందుకంటే ఒకరిని మించి వాడు ఒకడు ఉన్నాడు. కాబట్టి అట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు. అహంకారం అనేది పనిచేయదు. డబ్బు విషయంలో ఫెయిల్ అయిపోతారు, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆ విలువైన విషయాలు చెప్పినందుకు. ఈ క్లాస్ అన్నారు, ఎప్పుడు సార్ అది? ఆ క్లాసులో రెగ్యులర్ ఎవ్రీ మంత్ నడుస్తున్నాయండి హైదరాబాద్లో. ఎవ్రీ మంత్ క్లాసులు ఉంటున్నాయి. ఓకే, ఖచ్చితంగా ఉంటున్నాయి. ఎవ్రీ మంత్ హైదరాబాద్లో క్లాసులు ఉంటున్నాయి. మొన్న విజయవాడలో కూడా చేసాం. ఇంకా వైజాగ్, బెంగళూరు అవన్నీ చేయాలి. ఢిల్లీ, బాంబే కూడా అక్కడ చేయాలి క్లాసులు. ఇంకా పర్మిషన్ లేదు. ఈ కోవిడ్ వల్ల కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ చేస్తాం. అక్కడ పరిస్థితులు అనుకూలమైపోయి గవర్నమెంట్ పర్మిషన్ వచ్చిందంటే చేసేస్తాం, ఇబ్బంది ఏం లేదు. గుడ్. నెక్స్ట్ 2021లో విదేశాల్లో కూడా క్లాసులు చేయాలని సంకల్పం ఉంది. అలాగే మాకు ఇన్వైట్స్ కూడా వచ్చాయి అమెరికా నుంచి, అట్లాంటి అక్కడ నుంచి కూడా మాకు చాలా సంస్థలు రమ్మంటున్నాయి క్లాస్ చేద్దామని. కానీ ఈ యొక్క కోవిడ్ వల్ల మనకి రవాణా సౌకర్యం లేదు, మళ్ళీ లిమిటెడ్ పబ్లిక్ కాబట్టి అవన్నీ సౌకర్యాలన్నీ ఏర్పాటైన తర్వాత ఖచ్చితంగా చేస్తాం విదేశాల్లో కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.